తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపుగా 2.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యంగా నిరుపేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెల్ల రేషన్ కార్డుల జారీపై డిస్కస్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ ను దశలవారీగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదని సర్కార్ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. విచారణ కమిటీ చైర్మన్ గా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ను నియమించింది. అలాగే విద్యుత్ రంగంలో అవకతవకలపై మరో కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని ఎంపిక చేశారు. 100 రోజుల్లో విచారణ పూర్తి చేసి రిపోర్ట్ అందించాలని కమిటీలను ఆదేశించారు సీఎం రేవంత్. అదేవిధంగా రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించనున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు గ్రామ సభల ద్వారా ఎంపిక చేయనున్నట్టు స్పష్టం చేశారు. వర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్న వారికి బీదలో బహు బీదగా వారు ఎవరైతే ఉంటారో గ్రామాల వారీగా గ్రామ సభలో ఏర్పాటు చేసుకొని ఈ సభ ద్వారా బహు పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వారు కాంగ్రెస్ వారా, కమ్యూనిస్టు వారా, పింక్ షర్ట్ వారా, ఇతరత్ర అని చూడకుండా ఎవరైతే పేదవారుంటారో పైరవీలకి తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం. మొదటి విడతగా 4,50,000 ఇళ్లు, సుమారు 22,500,000 కోట్లు, 22,500,000 కోట్లు, 22,500 కోట్లు దీన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలో 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ పచ్చ జెండా ఊపడంతో ముదిరాజ్, యాదవ కుర్మా, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ ఉపకులాల కార్పొరేషన్, మాల ఉపకులాల కార్పొరేషన్లకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో కొమరం భీం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడి కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్లకు చోటు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేసిన కమిషన్ కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేర కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఈబీసీలు అయినటువంటి రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈపీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 రోజులు విప్లవం చేస్తూ ఉంటాయి. ఆ ఈపీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. వీటితో పాటుగా మాదిగ ఉప కులాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి, శ్రద్ధ, ఇతరత్ర అందులో ఉన్న కులవృత్తులకు కూడా ప్రోత్సాహం, సాంకేతికత ఇవ్వాలని మాదిగ ఉపకులాల కార్పొరేషన్, మాల ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరువేరుగా అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కొమరం భీం పేరు మీద ఆదివాసీ కమిషన్ కార్పొరేషన్
మహిళా సాధికారతలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 25 ఎకరాల స్థలంలో మహిళా రైతు బజార్లు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే 3 రోజుల్లో 92% మంది రైతులకు రైతు భరోసా అందించేందుకు కృషి చేస్తామని మంత్రి పొంగులేటి వివరించారు. గీతా కార్మికుల భద్రత కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. గతంలో నా ఆడబిడ్డల్ని, నా మహిళా సోదరీమల్ని లక్షాధికారులు చేయాలి అనే కాన్సెప్ట్ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంది. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటేశ్వరులు చేయాలన్నది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా కేబినెట్ లో ఓఆర్ఆర్ చుట్టూ 1-2 ప్రదేశాల్లో విశాలంగా గ్రామీణ ప్రాంతాలలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఏవైతే మహిళా సంఘాలు ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చేసిన ప్రొడక్ట్స్ ని బ్రాండింగ్ చేసిన ప్రొడక్ట్స్ ని ఈ ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి అది ఆ సంఘాలకి జిల్లాల వారీగా వారు ఉత్పత్తి చేసే వస్తువులని బ్రాండింగ్ చేసి ఇక్కడ మార్కెట్ చేసే వసతుల్ని కల్పించాలన్నది కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది.